వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. नुपुर शर्मा గారు మాట్లాడింది ఒకసారి వినిపిస్తా, విన్న తర్వాత మాట్లాడుకుందాం. मेरे से ज्यादा शायद कष्टदायी जीवन कोई बहन नहीं जी रही होगी। मुझे 4 साल हो गए मेरी आजादी खो के जीते हुए, परंतु अगर आपकी बहन या सांस ले रही है, जीवित है और सुरक्षित है, तो केवल इसलिए है कि इस देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी और देश के गृह मंत्री आदरणीय अमित भाई शाह है, वरना आपकी ये बहन ही आज जीवित होगी। और बहन क्या, उसका परिवार भी जीवित नहीं होगा। मेरे से ज्यादा शायद कष्टदायी जीवन कोई बहन नहीं जी रही होगी। मुझे 4 साल हो गए मेरी आजादी खो के जीते हुए, परंतु अगर आपकी बहन या सांस ले रही है, जीवित है और सुरक्षित है, तो केवल इसलिए है कि इस देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी और देश के गृह मंत्री आदरणीय अमित भाई शाह है, वरना आपकी ये बहन ही आज जीवित होगी। और बहन क्या, उसका परिवार भी जीवित नहीं होगा। సో చూశారు కదా, नुपुर శర్మ చాలా సంచలన వ్యాఖ్యలు చెప్పారు. नुपुर శర్మ తన స్వేచ్ఛను కోల్పోయి 4 సంవత్సరాలైందట. తన ప్రాణాలకు తీవ్ర ముప్పు కూడా ఉందని చెప్తున్నారు. ఇంకా नुपुर శర్మ గారు సజీవంగా ఉన్నారంటే దానికి ఏకైక కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు హోంమంత్రి అమిత్ షా అని చాలా క్లియర్గా చెప్తున్నారు. షేర్ని नुपुर శర్మ గురించి చెప్పాలంటే 4 సంవత్సరాలుగా नुपुर శర్మ స్వేచ్ఛ లేకుండా నిరంతర బెదిరింపులకు గురవుతున్నారు. ఎప్పుడు తనని తర్సంతే జుదా అనే ఒక దాష్టికంతో ఏం చేస్తారో అని తనకు మద్దతు తెలిపినందుకు ఒక టైలర్ని పాశవికంగా చంపేశారు, అందరికీ తెలిసిందే. ఇతర మతాలకు సంబంధించి ముఖ్యంగా హైందవ దేవి దేవతలను ఎన్నైనా మాట్లాడవచ్చు. 15 నిమిషాల్లో హిందువులను లేకుండా చేస్తామని చెప్పొచ్చు, 15 నిమిషాల్లో గల్లీలో రక్తం బారిస్తామని చెప్పొచ్చు, 1 నిమిషం చాలని చెప్పొచ్చు. కానీ కొన్ని మాటలు మాట్లాడితే వాళ్ళకు మాత్రమే కోపం, ఆ కోపం మనుషుల్ని చంపేసినట్టుగా ఉంటుంది అని ప్రవర్తించడం మనుషుల లక్షణమా ఇంకేదైనా అనేది మీరే ఆలోచించుకోండి. సరే, ఆ మనుషుల లక్షణం లేని వాళ్ళు కొందరు नुपुर శర్మ మీద 4 సంవత్సరాలుగా ఆమె గురించి రాస్తూ వేధిస్తూనే ఉన్నారు. అయితే नुपुर శర్మకు సంబంధించి ఈ మధ్యకాలంలో చాలామంది రాస్తుంది ఏంటంటే, పాపం नुपुर శర్మకు బీజేపీ కూడా అండగా లేదు, బీజేపీ అండగా ఉంటే नुपुर శర్మ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు, नुपुर శర్మకు అండగా నిలవడంలో బీజేపీ విఫలమైంది అని కూడా రాస్తున్నారు. రాసే ముందు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు नुपुर శర్మ గారే బయటకు వచ్చి చెప్తున్నారు, ఆమె నేను వేసే ప్రతి అడుగులో బీజేపీ నాకు ఎంతో దృఢంగా అండగా నిల్చుంది. అసలు వాళ్ళు నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ బీజేపీ పార్టీ కానీ తనకు మద్దతుగా లేకపోతే తను బతికుండేదాన్ని కాదు. ఇంకా తను బతికి శ్వాస తీసుకుంటున్నా సురక్షితంగా ఉన్నాను అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు హోంమంత్రి అమిత్ షా నాయకత్వమే, వాళ్ళ రక్షణ వల్లే అని చెప్తున్నారు. కానీ ఇదే తను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే नुपुर శర్మ సురక్షితంగా ఉండేదా? ఒక్కసారి ఆలోచించండి. ఏదేమైనా మన ప్రభుత్వం చేసే వాటిని మనం మెచ్చుకోవడం మన బాధ్యత. అప్పుడు ప్రభుత్వాలకు ఇంకా బలం వచ్చి ఎస్ ప్రజలు కూడా మా వైపు ఉన్నారు, మేము చేసే దేశ సంరక్షణను ఎవరెస్ట్ ఎత్తుకు దేశాన్ని నిలపడానికి మేము చేసే ప్రయత్నాలని ప్రజలు స్వాగతిస్తున్నారు అని ఏమంటారు ఆనందంతో ఇంకా మంచి పనులు చేస్తూ ఉంటుంది. ఎంత చేసినా కాంగ్రెస్, టీఎంసీ లేకపోతే డిఎంకే ఇలాంటి ప్రభుత్వాల మాటలు విని అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. నిజాలు తెలుసుకోవాలి ఒకటి విమర్శించే ముందు. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే మనం మనుషులం ఎలా అవుతాం? మనకు పశువులకు ఉండే తేడా ఏంటి? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఏదేమైనా नुपुर శర్మ గారు మీరు బయటకు వచ్చి మాట్లాడటం మంచిదైంది. లేకపోతే మా వాళ్ళు అంటే కొందరు సుడో సెక్యులర్ మేధావులు, కమ్యూనిస్టులు, సుడో కాంగ్రెస్, అలాగే సుడో హిందువులు వీళ్ళంతా కూడా మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద, బీజేపీ మీద ముద్రలేస్తారు. ఏమని అంటే, చూసిండ్రా ఆడదాన్ని కూడా కాపాడలేకపోతుంది, పాపం ఆమె తిరగలేకపోతుంది, ఆమెకి ఏం రక్షణ ఇస్తుందని. అసలు నిజంగా రక్షణ ఇవ్వడం అంటే ఏంటి అనేది వీళ్ళకు పూర్తిగా తెలిస్తే కదా. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి.
జై హింద్, జై భారత్.